నమస్కారమండి. బాక్సాఫీస్ దగ్గర టిక్కెట్లు దొరకకపోయినా, థియేటర్లో పాప్కార్న్ రేట్లు చూసి గుండె ఆగిపోయినా మనకున్న ఏకైక దిక్కు మన ఓటీటీ. ఈ ఏప్రిల్ మొదటివారం మన సోఫాలోనే సెటిలైపోయేలా క్రేజీ సినిమాలు వచ్చేశాయి. మరి ఈ వీకెండ్ మీ మొబైల్ డేటా దేనికి ఖర్చు పెట్టాలో, ఏ సినిమా చూసి ఎంజాయ్ చెయ్యాలో క్లియర్ కట్గా చూసేద్దాం. ముందుగా ఈ వారం మోస్ట్ అవైటెడ్ మూవీ మన టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్. ఇందులో శ్రీవిష్ణుగారు ఒక న్యూస్ పేపర్ ఆఫీస్లో పనిచేసే చాలా అమాయకమైన వ్యక్తి. కాని ఆయన చూసే చూపులు మాత్రం షెర్లాక్ హోమ్స్ని మించిపోతాయి. బయటకంతా నార్మల్ యాక్సిడెంట్స్లాగే కనిపిస్తున్నా మన హీరో మాత్రం ఏదో తేడా కొడుతోంది బాబూ అని గన్ పట్టుకొని రంగంలోకి దిగుతారు. వరుస హత్యల వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటి, శ్రీవిష్ణు తన తెలివితేటలతో ఎలా ఛేదించారు అనేది ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే పడి చచ్చేవాళ్లు వెంటనే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసేయండి. తర్వాత మన వర్సటైమ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అటు నటించి ఇటు దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఎస్ సరస్వతి. ఒక తల్లి తన కూతుర్ని స్కూల్లో దింపేసి వస్తే సాయంత్రం వెళ్లేసరికి స్కూల్ వాళ్లు అసలా అమ్మాయి మా స్కూల్ రికార్డ్స్లోనే లేదు అని హ్యాండిస్తారు. అప్పుడా తల్లికొచ్చే కోపం ఆ స్కూల్ మేనేజ్మెంట్ని ఆడుకునే తీరు మామూలుగా ఉండదు. ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్. సీటు అంచున కూర్చుని చూసే థ్రిల్లర్ కావాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది చూసేయండి. ఇక ఈ వారం మరో వెరైటీ మూవీ డైరెక్టర్ గుణశేఖర్ గారి యుఫోరియా. ఈసారి యూత్ మైండ్ సెట్ని పట్టుకొని ఒక బోల్డ్ డ్రామా తీశారు. ఒక పార్టీ, 5 స్నేహితులు. ఒకే ఒక్క రాత్రిలో వారి జీవితాలు ఎలా ఉల్టాపల్టా అయిపోయాయో ఇందులో చూడొచ్చు. డ్రగ్స్, సోషల్ మీడియా వల్ల వచ్చే తలనొప్పుల గురించి చాలా ప్రాక్టికల్గా చూపించారు. సారా అర్జున్ పర్ఫార్మెన్స్ సూపర్బ్. ఈ మూవీని మీరు ఈటీవీ విన్లో చూడవచ్చు. ఇక కాస్త వెరైటీగా నవ్వుకోవాలి అంటే టైటిల్ వినడానికే చాలా విచిత్రంగా ఉన్న సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని ఉంది. ఇందులో మన శివాజీగారు తన కామెడీ టైమింగ్తో అదరగొత్తారు. చాలా పద్ధతిగా ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అనుకోకుండా ఒక హత్య జరుగుతుంది. ఆ శవాన్ని ఎలా వదిలించుకోవాలి, పోలీసులకు ఎలా దొరక్కూడదు అని ఆ ఫ్యామిలీ పడే కష్టాలు చూస్తుంటే మీకు నవ్వు ఆపుకోవడం కష్టం. ప్యూర్ డార్క్ కామెడీ కావాలనుకుంటే నెట్ఫ్లిక్స్కి వెళ్ళిపోండి. హాలీవుడ్ యాక్షన్ అంటే ఇష్టమా? అయితే తెలుగులో ఉన్న క్రైమ్ 101 చూసేయండి. దొంగలు, పోలీసుల మధ్య జరిగే అదిరిపోయే మైండ్ గేమ్ ఇది. ఇక మీరు కోర్టులు, కేసులు అంటే సీరియస్ అనుకుంటే పొరపాటే. మామ్లా లీగల్ హే సిరీస్లో లాయర్ల గోల చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. రవికిషన్ గారు లాయర్ పాత్రలో జీవించేశారనే చెప్పాలి. ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త కేసు, ఆ కేసును వారు పరిష్కరించే విచిత్రమైన తీరు మిమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. కామెడీతో పాటు చివర్లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఇదిప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో అందుబాటులో ఉంది. చివరిగా ఒక పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామా మై లార్డ్. ఒక సామాన్యుడు న్యాయం కోసం వ్యవస్థతో చేసే పోరాటం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందో లేదో కాని ఈ సినిమాలో హీరో మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతాడు. నేరస్తులు లుసుగులతో తప్పించుకుంటుంటే ఒక నిజాయితీగల వ్యక్తి ఎలా గెలిచాడు అనేది చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. సీరియస్ డ్రామాలు ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీన్ని మీరు డిస్నీ+ హాట్స్టార్లో చూడవచ్చు. చూశారుగా ఈ వారం ఓటీటీ హడావిడి. మరి మీరు ఏ సినిమాతో మీ వీకెండ్ మొదలు పెడతారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఆ లైక్ బటన్ని గట్టిగా ఒకటి వేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యాపీ వీకెండ్. జై హింద్.